రైతు భరోసాతో తెలంగాణ రికార్డు సృష్టించింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేశాం. విత్తనాలు వేసే ముందే ఇచ్చామన్న తుమ్మల. బీజేపీకి అధికారం కాదు, దేశ సమైక్యత ముఖ్యం. కాంగ్రెస్ వి ఓటు బ్యాంక్ రాజకీయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈచలకు నోటీసులు. రేపు ఉదయం 11 గంటలకు రావాలన్న సిట్. వాంగ్మూలం నమోదు చేయబోతున్న అధికారులు. నేడు కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సభ. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం. మరి కాసేపట్లో తొలి అడుగు ప్రోగ్రాం. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు. ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం. లిక్కర్ స్కామ్ లో A39 గా ఉన్న మోహిత్ రెడ్డి. ఏలూరు వైసీపీ యువత పోరులో ఉద్రిక్తత. కలెక్టరేట్ లోకి దూసుకువెళ్లేందుకు కార్యకర్తల యత్నం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ఎంక్వైరీ. గాంధీ భవన్ లో గొల్ల కురుమల నిరసన. గొర్రెలతో కుల సంఘాల ఆందోళన. పార్టీలో పదవులు దక్కడం లేదని ఆవేదన. ఆదిలాబాద్ బోధ్ అడవుల్లో పులి సంచారం. ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి కదలికలు. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. బాపట్ల జిల్లాలో నారా లోకేష్ పర్యటన. ఇంకొల్లులో సైనిక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి. లిక్కర్ కేసు నిందితుల బెయిల్పై విచారణ వాయిదా. రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. కేసులో రిమాండ్ ఖైదీలుగా ధనుంజయ, కృష్ణమోహన్. సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం. ఆగడిలోని కొండపై కనిపించిన చిరుత. భయాందోళనలో స్థానికులు. హన్మకొండలో మున్నూరు కాపు భవనానికి శంకుస్థాపన. కొండా మురళిపై నాయిని పరోక్ష విమర్శలు. కార్యక్రమానికి దూరంగా మురళి. భూపాలపల్లి జిల్లాలో టెన్షన్. మావోయిస్టులకు సహకరిస్తే ప్రభుత్వ పథకాలు కట్. పోలీసుల పేరుతో వెలిసిన వాల్ పోస్టర్లు. బోడుప్పల్లో నీటి కోసం ఆందోళన. 5 రోజులకు ఒకసారి ఇస్తున్నారని ఆవేదన. నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. చెన్నై డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ. నటుడు శ్రీరామ్ను విచారిస్తున్న పోలీసులు. ఏఐజీఎంకే నేత దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణ. గుజరాత్ లో భారీ వర్షాలు. సూరత్ లో నీట మునిగిన రోడ్లు. భారీగా ట్రాఫిక్ జామ్. హార్ముజ్ మార్గం బంద్ అయినా ఇబ్బంది లేదు. వేరే మార్గాల్లో భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటన.